న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చదవడం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి పొందిన తరువాత కాదు, న్యాయాధిపతులు 7 దినములలో కరువు కలగగా యోదయా బెత్లెహేము నుండి రూతు గ్రంథంలోకి వెళ్ళండి. రూతు గ్రంథం చదువమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా యోదయా బెత్లెహేము నుండి ఒక మనుషుడును తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. చాలు. న్యాయాధిపతులు 7 దినాలలో కరువు కలగగా యోదయా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబీ దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. న్యాయాధిపతులు ఏలుతున్న రోజులవి. ఈ న్యాయాధిపతులు ఏలుతున్న రోజుల్లో దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఒక ఫ్యామిలీ యోదయా బెత్లెహేమును విడిచి మోయాబీ దేశానికి వెళ్ళినట్లుగా మనం చదువుకున్నాం. ఈ న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? న్యాయాధిపతుల యొక్క పనులు ఏం చేయాలి? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము నుండి ఆ కాలమున ఏం చదువుతున్నారు? చిన్న మైండ్ అందరికి దెబ్బతినిపోయినట్టు ఉంది. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. న్యాయాధిపతులు యొక్క పనులు ఏంటంటే ఇశ్రాయేలీయులను కాపాడటం, దోచుకునే వారి చేతిలో నుండి వారిని రక్షించటం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఈ న్యాయాధిపతుల యొక్క పనులు ఏంటంటే దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటం, ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. ఈ న్యాయాధిపతులు ఏలే దినాలలో యోదయా బెత్లెహేములో కరువు వచ్చింది. ఈ కరువులో ఒక ఫ్యామిలీ యోదయా బెత్లెహేమును విడిచి మోయాబీ దేశానికి వెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం. కరువు అనేది ఆయా సమయాలలో కరువు రావటం దేశం మీదకి ప్రారంభమైంది. కరువు కలవటానికి కారణాలు ఏందో చెప్తాను. అబ్రహాము జీవించే రోజుల్లో కూడా ఒక భయంకరమైన కరువు రావటం ప్రారంభమైంది. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తీ దేశములో నివాసము చేయుటకు అక్కడికి వెళ్ళెను. నాకెళ్ళి చూడండి, పొద్దుకు బైబిల్ తిరిగిపోకండి. అబ్రహాము జీవించే
జీవించే రోజుల్లో కూడా కరువు రావటం ప్రారంభమైంది. ఆ కరువు సమయంలో అబ్రహాము ఉన్న ప్రాంతంలో నుండి బయలుదేరి ఐగుప్తు దేశంలో ఉండటానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుంది, అక్కడైతే బ్రతకొచ్చు అని ఆలోచన చేసి అక్కడికి వెళ్లే ముందుగా తన భార్యతో ఏం చెప్తాడంటే, మనం వెళుతున్న ఐగుప్తు దేశం అనేది భయంకరమైన దేశము. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా పాపం కోసమే వాళ్ళు పుట్టినట్లుగా ఉన్నారు. పాపాన్ని పరమాణంలాగా వాళ్ళు జురుకునేటట్లుగా ఉన్నారు. వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ యొక్క పద్ధతులు, అలవాట్లన్నీ వేరు. కాబట్టి నువ్వు నా చెల్లెలు అని చెప్పని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. న్యాయాధిపతులు ఏదే కాలంలో కూడా కరువు వచ్చింది. అబ్రహాము జీవించే రోజుల్లో కూడా కరువు రావడం ప్రారంభమైంది. ఆ కరువులో బయటపడ్డాడు ఐగుప్తు దేశానికి వెళ్ళి. కొద్ది కాలం గడిచిన తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా మరలా రెండవ కరువు రావడం ప్రారంభమైంది. 26వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు గెరారు ప్రాంతానికి వెళ్ళెను. ఈ గెరారు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రాంతం కూడా సరి అయింది కాదని ఇస్సాకు తన భార్యతో చెప్పి ఆమెను కూడా నా చెల్లెలు అని చెప్పు అన్నాడు. అంటే కరువు వచ్చిన దినాలలో వారు వారి ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం ఏమన్నా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఇస్సాకు ఏమన్నా గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఎలిమెలెకు భార్య అయిన నయోమి వారి ఇద్దరు కుమారులు యోదయా బెత్లెహేమును వదిలి వాళ్ళు మోయాబీ దేశం వెళ్ళారు. అంటే కరువులో నుండి బయటపడడానికి ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కరువు అంటే ఒక మాటలో ఏం చెప్పొచ్చు అంటే, ఒకరి పిల్లల్ని ఒకరు వండుకొని తినే రోజులవి. ఈరోజు నీ పిల్లోడిని వండుకొని తింటే రేపు నా పిల్లోడిని వండుకొని తిందాం. సోమరోజులో అంత కరువు వచ్చింది. దేవుని బిడ్డలారా, కరువు అనేది భారముగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. కరువు అంటే ఏందయ్యా మీరు అంటారేమో, అరపావురపు రెట్ట 80 రూపాయలకి 50 రూపాయలకి అమ్మినట్లుగా, ఇలాగా ఆ కరువు రోజుల్లో పిల్లలను వండుకొని తిన్నట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం కనబడుతుంది. దాన్ని కరువు అంటారు. ఈ కరువు రోజుల్లో ఈ యోదయా బెత్లెహేమును వదిలి వాడు మోయాబీ దేశం వెళ్ళారు. అబ్రహాం ఏమన్నా ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఇస్సాకు ఏమన్నా గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఫరో రాజు ఉన్న రోజుల్లో యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజు కాకమునుపు ఐగుప్తు దేశంలో కూడా మరలా కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాల కరువు. ఆ 7 సంవత్సరాల కరువు తర్వాత 7 సంవత్సరాలకు ముందుగా ఆశీర్వాదకరమైన పంట పండుతుంది. ఈ పంట మొత్తాన్ని గూడెంలో స్టాక్ చేయండి అని యోసేపు సలహా మేర పండిన పంటను మొత్తాన్ని జాగ్రత్తగా దాచినట్లుగా చూడగలుగుతున్నాం. ఆదికాండం 41వ అధ్యాయము 27వ వచనం, 41వ అధ్యాయము 55వ వచనం. తీసుకోండి, గబాలు తీసుకోండి, బైబిల్ తీసుకోండి, చదవండి. అమ్మా, కల ఒక్కటే, వాటి తరువాత అమ్మా చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరము తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నలు కరువు గల 7 సంవత్సరాలు. అంటే
ఐగుప్తి దేశంలో కూడా కరువు రావడం ప్రారంభమైంది. జాగ్రత్తగా వినండి, ఈ రాత్రి కరువు అనేది కొన్ని ప్రాంతాలలో ఆయా సమయాల్లో కరువు రావడం ప్రారంభమైంది. అబ్రహాము జీవించే రోజుల్లో కరువు వస్తే ఐగుప్తి దేశం వెళ్ళాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు దినాల్లో కరువు వస్తే గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు కరువు అనేది ఎక్కడ వచ్చిందంటే ఐగుప్తిలో వచ్చింది. ఐగుప్తులో కరువు రావడానికి ముందుగా దేవుడు ఫరోతో మాట్లాడాడు, కళను చూపించాడు. బలమైన ఆవులు ఏట్లో నుండి వచ్చి బక్క చిక్కిన ఆవులు ఏడుని తినేసినట్లుగా బలమైన వెన్నలు బయటకు వచ్చి 7 వెన్నలు పీల వెన్నలు తినేసినట్లుగా ఈ కళ వచ్చింది. ఈ కళ భావాన్ని యేసేపు చెప్పాడు. ఆ కళ భావం ఏంటంటే, రాజా 7 సంవత్సరాలు మన దేశంలో పంటలు బాగా పండుతాయి. పండిన పంటల మొత్తాన్ని నువ్వు గూడెంలో స్టాక్ చేయాలి. 7 సంవత్సరాల తర్వాత మరలా భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువులో నీ దేశంలో ఉన్న వారిని, నువ్వు చుట్టుపక్కల దేశంలో ఉన్న వారిని పోషించాలని దేవుడే ఒక వర్తమానాన్ని ఆయన కళ ద్వారా పంపించాడు అని చెప్పిన వెంటనే ఫరో ఆ కళకు లోబడి యేషావుకు అధికారాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. అయితే అనుకున్నట్లుగా కరువు రావడం ప్రారంభమైంది. ఆ కరువు రోజుల్లో 47వ అధ్యాయము 20వ వచనంలో ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి. 47వ అధ్యాయం 20వ వచనం. అట్లు యేసేపు ఐగుప్తి భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు ప్రజలకు భారమైనందున ఐగుప్తీలందరూ తమ పొలములను అమ్మివేసిరి. కరువు కాలంలో ఏం చేశారంట? పొలం ఉండి ఏం చేస్తుంది? పొలంకి ఏమన్నా సరైన వర్షాలు రావటం లేదు, పంటలు పండటం లేదు. వర్షం వస్తేనే కదా పంటలు లేవు, భూమి బొగ్గుమంటుంది. కాబట్టి ఈ కరువు రోజుల్లో బ్రతకాలి అని అంటే ఇక మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక పొలాలు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పొలాలు కూడా కరువులో అమ్మేసి కరువులో ధాన్యాన్ని కొనుక్కొని వాళ్ళు తినటం ప్రారంభించారు. అంటే కరువు ఏం చేసింది? పొలాలను కూడా అమ్మేసుకునేటట్లుగా చేసింది కరువు. నేను ఇలా చెప్పుకుంటే వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు క్లుప్తంగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐగుప్తి దేశంలో కరువు వచ్చింది. ఐగుప్తి దేశంలో కరువు రాకమునుపు అబ్రహాం ఐగుప్తి దేశానికి వెళ్ళిపోయాడు. ఇస్సాకు కరువు వచ్చినప్పుడు గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నయోమి ఎల్కానా కాలంలో కరువు వచ్చినప్పుడు న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో వాళ్ళు మోయాబీ దేశానికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఒక మాట జాగ్రత్తగా వింటే కీ పాయింట్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి దానికి కీ పాయింట్ ఒకటి ఉంటే మెసేజ్ అటు కొట్టవచ్చు, ఇటు కొట్టవచ్చు, పైకి ఏటైనా మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కీ పాయింట్ ఏంటంటే, ఒరే బాబు, నా మాట మీరు వింటే, నా ఆజ్ఞలు మీరు గైకొంటే, నా కట్టడలు మీరు గైకొంటే, నా నిబంధన మీరు గైకొంటే, నేను మిమ్మల్ని కరువులోనికి పోనివ్వను, సంతృప్తిగా మిమ్మల్ని పోషిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువు. గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను కలిగిన దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనే మాట అనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు కరువు అనే లోపం ఉండదు. నూనెలో గాని, ధాన్యంలో గాని, ద్రాక్ష రసములో గాని కరువు అనేది నీకు ఉండదు. అది ఇనపరాళ్ళ కలిగిన దేశము. దాని కొండలలో నీవు రాగిని త్రవ్వి తీయవచ్చును. నీవు తిని
తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశము నుండి ఆయనను స్తుతించవలెను. జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు, కరువు లేని దేశాన్ని నేను మీకు ఇస్తాను. మంచి గోధుమలు, మంచి యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ కాయలున్న ప్రాంతము, ఒలీవల నూనె, తేనె, ఇవన్నీ సమృద్ధిగా ఉన్న దేశాన్ని నేను మీకు ఇస్తాను. కరువు అనే విషయం కూడా మీకు తెలియకుండా నేను మిమ్మల్ని పోషిస్తా. అయితే మీరు కడుపార తిన్న తర్వాత నన్ను స్తుతించండి అన్నాడు. ఇది కీ పాయింట్. నన్ను స్తుతించండి అన్నాడు. అంటే ఇప్పుడు కరువు రావడానికి గల కారణం ఏంది? ఇవన్నీ మేస్తున్నారు, ఇవన్నీ బాగా కడుపార తింటున్నారు, బ్యావమని బొక్క బోర్లగా పడుకుంటున్నారు, బోర్లగా పడుకుంటున్నారు. అంటే దేవుణ్ణి స్తుతించడం అనే పదము వారిలో లేనే లేదు. కడుపారా తింటున్నారు. ఇంతకు ముందు దేశాల్లో కరువు వచ్చింది. న్యాయాధిపతులు వెళ్తున్న కాలంలో కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఏషా ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. అయితే దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు పోషించాడు. ఇలా షోమ్రోన్లో కరువు వచ్చింది. పిల్లలు కూడా పీక్కొని తినే కరువు. అరపావు రేట 50 రూపాయలకి అమ్మినట్లుగా ఇలాగా భయంకరమైన కరువులు కూడా వచ్చినాయి. అయితే దేవుడు అంటాడు, కరువు కరువు అనే మాటను వినకుండా నేను నిన్ను పోషిస్తాను. కొండ తేనెతో పోషిస్తాను, మంచి గోధుమలతో పోషిస్తాను, యవలతో పోషిస్తాను, ద్రాక్షారసము, దానిమ్మకాయలతో నేను మిమ్మల్ని పోషిస్తాను. మిమ్మల్ని అవే అనేక విధాలుగా మిమ్మలను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇలాగ వాగ్దానం చేసిన దేవుడు ప్రజలను కరువులోకి ఎందుకు తీసుకెళ్తాడు? ఆయన ప్రజలను కరువులోకి తీసుకెళ్ళడు కదా. కరువులోనికి రావడానికి గల కారణం ఏంటంటే వీరు కడుపార తిన్న తర్వాత దేవుణ్ణి స్తుతించటం మానేశారంట. ఏం చేయటం మానేశారు? ఆహారం ఇచ్చిన దేవుణ్ణి, మంచి కూరగాయలు ఇచ్చిన దేవుణ్ణి, తినడానికి మంచి ఫ్రూట్స్, దానిమ్మకాయలు, అంజూరాలు, ద్రాక్షాలు, ఇలా తినడానికి ఇచ్చిన ఫ్రూట్స్ ని ఇవన్నీ కడుపార తిన్న తర్వాత వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయారు. అంటే మర్చిపోయారంటే ఏమైందంటే వాళ్ళ మనసుకు మదము పట్టింది అని బైబిల్ రాయబడింది. ఏదంట? మదించారు. బైబిల్ భాషలో బలిశారు. అది చూపిస్తాను నేను మీకు. బైబిల్ భాషలో క్రొవ్వారు అని రాయబడింది. క్రొవ్వారు, బలిశారు, మదించారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. కానీ నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 15వ వచనం. 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. కొవ్వెక్కువ పట్టినప్పుడు ఏం చేస్తారు? కొవ్వెక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు? చెప్పండి, నేను చెబుతున్నానుగా. బంగారు వాళ్ళు చెప్పండి. కొవ్వెక్కువైనప్పుడు ఏం చేస్తారు? తల్లిని చూడరు, తండ్రిని చూడరు, ఇక ఏమి చూడరు. కాలు జాడించడమే. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ కలిగించిన దేవుణ్ణి తృణీకరించెను. విడిచెను, తృణీకరించెను, తను పుట్టించిన దేవుణ్ణి మరిచిపోయాడంటే. యెషూరు ఏమైపోయాడంటే క్రొవ్విన వాడై, బలిసిన వాడై, మదించిన వాడై తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, మరిచెను, తృణీకరించెను. దేవుణ్ణి ఏం చేశాడంట? తృణీకరించేశాడు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే వాడెవడు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే వాడెవడు? సౌలదేగా అంది.
సౌలు దమస్కో ప్రాంతంలో దేవుని వెలుగు చేత తాకబడిన తర్వాత ఆ వెలుగులో నుంచి మాట్లాడుతున్నప్పుడు సౌలు ఏమన్నాడంటే, నీవు ఎవడవి? బలిసిన మాట కదా అది. నీవు ఎవడవి అని అడిగాడు. అంటేను ఈయన అన్నాడు, ప్రభు అన్నాడు, నీవు హింసించుతున్న నజరేయుడైన యేసు. నువ్వెవడివి? నోరు ఎలా మాట్లాడుతుందో చూడండి. నువ్వెవడివి? యేసు అనేవాడు క్రొవ్విన వాడై, కాలు దాడించి బలిసిన వాడై, మదించిన వాడై, తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, మరిచెను, తృణీకరించెను. మరి దేవుడు దానిమ్మకాయలు ఇచ్చినప్పుడు బాధపడ్డా, అజూరాలు ఇచ్చినప్పుడు బాధపడ్డా, ద్రాక్షాలు ఇచ్చినప్పుడు బాధపడ్డా, తేనెలు ఇచ్చినప్పుడు బాధపడ్డా, గోధుమలు ఇచ్చినప్పుడు బాధపడ్డా, ఎవరు ఇచ్చినప్పుడు బాధపడ్డా, ఇన్ని రకాలైన సౌకర్యాలను, ఇంత ఆశీర్వాదకరమైన ఆహారాన్ని, సమృద్ధైన ఆహారాన్ని నేను ఇస్తే వీళ్ళు మనసు మదించిన వారై, క్రొవ్విన వారై నన్ను ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. దేవుని బిడ్డలారా, కరువు రావడానికి మొదటి కారణం దేశములో గాని, కుటుంబంలో గాని, ఏదన్నా ఒక ప్రాంతంలో గాని కరువు రావడానికి మొదటి కారణం సృష్టికర్తను మర్చిపోవటం, ఆయన్ని విడిచిపెట్టడం, దేవుణ్ణి తృణీకరించడం. ఈ 3 లక్షణాలు ఏ కుటుంబంలో అయితే ఉన్నాయో, ఈ 3 లక్షణాలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో, ఈ 3 లక్షణాలు ఏ దేశం అయితే ఉన్నాయో, అక్కడ కరువు వస్తుంది. ఏమొస్తుంది? కరువు రావడానికి గల కారణాలేవి? నేను చాలా విషయాలు రాశాను, అందుకని 3 మెసేజ్లు ఇద్దాం అనుకున్నా. ఒక 10 మెసేజ్లు ఇవ్వాలనుకున్నా, 3 చాలు మీకు. ఇది మొదటిది. కరువు రావడానికి గల కారణాలేంది? నెంబర్ 1, మొదటి కారణము దేవుణ్ణి, సృష్టికర్తను మర్చిపోవటం, విడిచిపెట్టడం, తృణీకరించటం. ఎప్పుడైతే అన్ని ఇచ్చిన దేవుణ్ణి, అంత సహాయం చేసిన దేవుణ్ణి, ఆహారం ఇచ్చిన దేవుణ్ణి, పానీయాన్ని ఇచ్చిన దేవుణ్ణి, తేనెనిచ్చిన దేవుణ్ణి, ద్రాక్ష గెలలను, అంజూరపు గెలలను, అలాగే కొండ తేనెను, ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి, దానిమ్మకాయలను, ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయిన వారి బాగా తిని రక్తం బాగా పట్టిందంటాడు. వాళ్ళకి ఏమైంది? రక్తం బాగా పడితేనే కదా. రక్తం బాగా పట్టేదానికి కన్ను మిన్ను కనబడతలేదంట. బాగా రక్తం పట్టిన తర్వాత కన్ను మిన్ను కనబడతల. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏందమ్మా తెల్లబడ్డావు అని కన్ను చూస్తాడు. కన్ను చూస్తే రక్తం లేదమ్మా అని అప్పుడు ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తాడు రక్తం పడటానికి. రక్తం పట్టిన తర్వాత మాట వెనకపోతున్నాయి. రక్తం తక్కువైతేనే కూసుల దగ్గర నుంచి లేకపోతున్నాయి. రక్తం పడితేనే మాట వెనకపోతాడు. రక్తం లేకుండా పాన వేసుకున్నప్పుడు కూసుల దగ్గర నుంచి లేకపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, శరీరానికి సరిపోయిన సమృద్ధైన ఆహారము దేవుడిచ్చినప్పటికీ కూడా వాటిని తిని, ఇవి ఈ రోజు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, ఈ ఆహారం పెట్టినందుకు స్తోత్రమయ్యా, ఈ ఆహారం నువ్వే ఇచ్చావయ్యా. ఒకడు అన్నాడు, బాగా పండిన తర్వాత పాత కొట్లు పడగొట్టి కొత్త కొట్లు కట్టించి, ఆ కొత్త కొట్లు ధాన్యం మొత్తాన్ని దాచిపెట్టిన తర్వాత ఆ రాత్రి అంట ఎరికలుగా పడుకొని చెంగులన్నీ బాగా ఫ్యాన్ గా తగిలినట్టు వదిలేసుకొని ఇక అనుకున్నాడు, నా ప్రాణమా ఇక నీ ఇష్టం, తిను, త్రాగు, సుఖించు, ఇక నీ ఇష్టం, నువ్వు బ్రతికినంతకాలం తినొచ్చు. ఎంత పంట పట్టిందో అనుకుంటుంటే ఆ రాత్రి ప్రభు అన్నాడంట, ఒరే వెర్రోడా, ఈ రాత్రి పడుకున్న మంచం మీద నుంచి మరల లేచి నిలబడవు, నేను నిన్ను తీసుకుంటున్నాను, నువ్వు సంపాదించింది ఎవరిదైపోద్దురా బాబు అని అన్నాడంట దేవుడు. కాబట్టి మన మనస్సు మదించకూడదు దేవుని బిడ్డలారా, క్రొవ్వు పట్టకూడదు, మనస్సు మదించకూడదు, సృష్టికర్తను మర్చిపోకూడదు, నిన్ను కన్న దేవుడిని మర్చిపోకూడదు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టకూడదు, ఆయనను తృణీకరించకూడదు.
దేవుడిని నువ్వు తృణీకరించేవు గనుక, విడిచిపెట్టావు గనుక, మరిచిపోయావు గనుక దేవుడు మనుషులను కరువుకి అప్పగిస్తాడు. ఇంత ఆహారం తిన్నా కూడా, మంచి మంచి ఆహారం తిన్నా కూడా సొలొమోను ఏమని ప్రార్థన చేశాడంటే, సామెతల గ్రంథం 30 ఒక చిన్న ప్రార్థన చేశాడు. సామెతల గ్రంథాన్ని రాసిన సొలొమోను భక్తుడు ఒక రోజుకి ఆహారము, ఆయన ఇంట్లో ఒక రోజుకి ఆహారం, రాజుల గ్రంథంలో 4 ఒక మాట ఉంది, అది చదివిన తర్వాత చదువుదు. మొదటి రాజుల గ్రంథము 4 ఒక్కొక్క రోజునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తూములు, మానికిలు కూడా కాదు, మానికిలు కాదు, స్వాళ్ళ కాదు, 600 తూములు సన్నపు గోధుమ పిండియు, 1200 తూములు మొతక పిండియు, క్రొవ్విన ఎద్దులు 10, విడిగా ఉన్న ఎద్దులు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడిను. ఒక్కొక్క రోజు సొలొమోను యొక్క రాజ్యంలో భోజన సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు పిండియు, 1200 తూముల మొతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడిగా ఉన్న ఎడ్లు 20, 100 గొర్రెలు, జింకలు, దుప్పులు, బలిసిన బాతులు, క్రొవ్విన బాతులు, ఇవన్నీ ఒక్క రోజుకి వండతానే ఉంటారు. ఎంత సామాగ్రి, ఎంత ఆహారం ఉన్న ఆయన, ఎంత సమృద్ధైన ఆహారం ఉన్న ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సామెతల గ్రంథం 30 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు దయచేయము. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని తృణీకరిస్తానేమో, లేక బేదనై దొంగతనం చేస్తానేమో. కాబట్టి తగినంత ఆహారం నాకు దయచేయ్యా. ఒక మనిషి ఎంత ఆహారం తినగలడు? తింటే ఒక గిద్ద తింటారు, లేదు బాగా తినగలిగితే ఒక అక్షరాడు తింటారు. అయితే ఈయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఒక్కొక్క రోజుకి ఎంతో ఆశీర్వాదకరమైన ఆహారం పెట్టగలిగిన ఈయన తగినంత మటుకే నాకు ఆహారం దయచేయి. 1200 తూములు పిండి, ఒక 600, 12 1800 తూములు అంటే మామూలుగా లేదు, దాదాపు 1000 మంది తింటారు. ఒక్క రోజుకి 1000 మంది తినే ఆహారం. ఎంత ఆహారం కలిగిన ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తగినంత మటుకి నాకు ఆహారము దయచేయి. ఇంత ఆహారం పెట్టగలిగిన వాడు, బలిసిన వాడై, క్రొవ్విన వాడై దేవుని విసర్జించి తృణీకరించవచ్చు. కానీ దేవుని పాదాల దగ్గర సొలొమోను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పెట్టగలిగిన స్థితిలో ఉన్నా 100 గొర్రెలను ప్రతిరోజు కొయ్యగలిగిన స్థితి, 100 గొర్రెలు ప్రతిరోజు కొయ్యగలిగిన స్థితి, బలిసిన ఎద్దులు 10, విడి ఎద్దులు ప్రతిరోజు 30 ఎద్దులు కొయ్యాలి. ఎద్దు మాంసం, గొర్రె మాంసం, జింక మాంసం, దుప్పులు, బాతులు, ఇలాంటి మాంసం పెట్టి పోషిస్తున్న ఈయన క్రొవ్విన వాడై దేవుడు ఎవడనొచ్చు ఆయన అంటల్లా దేవుని పాదాల దగ్గర తగ్గించుకొని, తగినంత ఆహారమే నాకు దయచేయ, నాకు చాలు. నా కడుపు ఎంత పెట్టింది అంతవరకు నాకు చాలు నాయన, నువ్వు ఇచ్చే ఆహారం బట్టి వందనాలు తండ్రి అని అంత ఆహారం పెట్టగలిగిన వాడు ప్రార్థన చేస్తుంటే, యాషూరు అనేవాడు క్రొవ్విన వాడై
దేవుణ్ణి తృణీకరించి కాలు జాడిస్తున్నాడంట. కాలు ఎలా జాడిస్తున్నాడు తెలుసండి? గుర్రానికి వెళ్ళింది, యుద్ధానికి వెళ్ళింది గుర్రం యుద్ధానికి వెళ్ళినప్పుడు సకిలించి జాడించింది. యుద్ధానికి వెళ్ళినప్పుడు బాగా సకిలించి జాడించింది. అలా జాడిస్తున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. 78వ కీర్తన దానికంటే ముందుగా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 8-9 వచనాలు. అమ్మా, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు. మామూలు లేదేవారు, అసలు మామూలు లేదేవారు. బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుతూ. ఇక మౌతులు చేయటం ఎందుకు లేని దాని అప్పుడు తిరిగి సకిలిస్తున్నాడు అని అంటే మళ్ళీ నాకు చెప్పారంటారు ఏమనని. కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారంటే బాగా బలిసిన గుర్రం వలె ఉండి సకిలించకుండా తిరుగుతున్నారంటండి వాడు. అందువల్ల దేశం మీదకి ఏమొస్తుంది చెప్పండి? దేశం మీదకి ఏమొస్తుంది? కరువు లేదా కరవున. ఒకసారి చూడండి, బైబిల్ ఇప్పుడు దాకా చెప్పాగా కరువు అని రాసి ఉందా? ఒకసారి చూడండి. అవునా కాదు చూడండి, ఒకసారి చూడండి అమ్మ, నేను తెలుగులోనే చెబుతున్నాను. రువేనా? ఏడ చూసినా కరవే. మన భాషలో కరువు అంటున్నాం. నువ్వు బైబిల్లో ఏ మూలన్నా చదువు, నేను కూడా చదువుతూ కరువే కదా, ఇది కరవని రాసి ఉంది ఏంది అని అనుకున్నా. కరవే, మనం కరువు అంటాం. దేశం మీదకి కరువు రావడానికి మొదటి కారణం సృష్టికర్తను మర్చిపోవటం, నిన్ను సృష్టించిన నిర్మాణకుడైన దేవుణ్ణి మర్చిపోవటం. రెండవది ఆయన్ని తృణీకరించటం. మూడవది ఆయన్ని విడిచిపెట్టడం. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఏమొస్తుందంటే కరువు వస్తుంది. ఏమొస్తుంది? కీర్తన గ్రంథము 78వ కీర్తన 31వ వచనం. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో కొవ్వు పట్టి బలిసిన వారిని ఆయన సంహరించెను. అంటే ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలన్నిటినీ చదివి జాగ్రత్తగా పోసగుచ్చినట్లు గుచ్చాను. బైబిల్లో ఉన్న మాటలే చెబుతున్నాను మీకు. ఎప్పుడైతే క్రొవ్వు పట్టి బలిసిపోతామో, కాలు జాడిస్తామో, సకిలిస్తామో, తృణీకరిస్తామో, విడిచిపెడతామో, మరిచిపోతామో, ఇలాంటి వారి మీద దేవుని కోపం వస్తుంది అని వ్రాయబడింది. ఎందుకు దేవుని కోపం వచ్చింది? దేవుని కోపం ఎందుకు వచ్చింది? ఒక మనిషి వచ్చి, అయ్యా నా బ్రతుకు తెరువు కోసం దారి చూపించాయంటేను ఆ మనిషికి ఇల్లు కట్టించి 10 సంవత్సరాలు సరిపోయిన సరుకులు ఇచ్చి, అంటే నెల నెల కొనుక్కొని, పరమాణం కావాలంటే పరమాణం, దాంట్లో జీడిపప్పులు కావాలంటే జీడిపప్పులు, పిస్తా పప్పులు కంటే పిస్తా పప్పులు, బాదం పప్పులు కంటే బాదం పప్పులు, తర్వాత వాటిలో కిస్మిస్లు, ఆమిస్లు, ఈ మిస్లు అన్ని కావాలంటే అన్ని వేసి, ఫలాలు కావాలంటే ఫలాలు దినుసులు, ఏది కావాలంటే అది అన్ని ఇచ్చి, ఇక ఫ్రూట్స్ కావాలంటే 10 సంవత్సరాలు ఇదిగో ఫలానా కొట్టు దగ్గర నువ్వు ఏవి కావాలంటే అన్ని ఫ్రూట్స్ తీసుకో అని చెప్పేసి ఇచ్చి, చదువుకోవడానికి బుక్స్ ఇచ్చి, మరి స్కూల్ ఫీజులు కూడా 10 సంవత్సరాలు కట్టేసి, వాళ్ళకి ఇంకా బ్రతకడం కోసం డబ్బును 10 లక్షలు ఇచ్చి, ఇవన్నీ చేసిన తర్వాత ఈ మనిషి ఆ మనిషిని మర్చిపోయి ఆ మనిషి ఎదురు కుర్చీలో కూర్చొని కాలుతా ఎవరా బాబన్నావు అంటే ఎట్టుండిద్ది? ఏంది అట్ట చూస్తారు? నాకు వెళ్ళే ఎట్టగుండిద్ది? దేవుడు కూడా అలాగే చేశారు. ప్రజలు
దానిమ్మకాయలు, రకరకాల ఫ్రూట్స్ ఇవన్నీ తినండి. గోధుమలు, కొండ తేనె, ఎవలు, ఇవన్నీ నేను మీకు ఇస్తున్నా. కడుపాలు తినండి. కరువు అనే మాట మీరు వినపడకుండా, కరువు అనే మాట నా చెవులు పడకుండా సమృద్ధిగా నేను మీకు ఇస్తున్న ఆహారాన్ని తినండి, తృప్తిగా ఉండి నన్ను స్తుతించండి అంటే, ఈ కీ పాయింట్ లో ఉండవలసిన వాళ్ళు ఈ కీ పాయింట్ లో ఉండకుండా క్రొవ్విన వారై, బలిసిన వారై, మనసు మదించిన వారై, సృష్టికర్తను మరిచి విడిచి వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి తృణీకరించారు. ఏం చేశారు? దేవుణ్ణి తృణీకరించారు. అందువల్ల దేవుని కోపము అట్టి వారి మీదకి వచ్చెను. యెషయా గ్రంథం 10:16 ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా బలిసిన అశ్షూరీయుల మీదకి క్షయరోగం పంపును. ఏ రోగం అంట? ఏ రోగం పంపుతాడు? భయంకరమైనది. ఈ పాయింట్ నేను చదువుకుంటా బైబిల్ని ధ్యానం చేస్తా. ఎందుకు దేశం మీద కరువు వచ్చింది? నేను కరువు అనే మాట వినకుండా సమృద్ధిగా పోషిస్తానన్న దేవుడు ఉన్నాడు కదా. కరువు రావటానికి గల కారణాలేంటి? అబ్రహాము దినాలలో కానివ్వండి, ఇసాకు దినాలలో కానివ్వండి, ఫరో రాజుగా ఉన్న దినాలలో కానివ్వండి, ఎల్కానా రూతుమా ఉన్న దినాలలో కానివ్వండి, కరువు రావటానికి గల కారణం, షోమ్రోన్లో కానివ్వండి, కరువు రావటానికి గల కారణాలు ఏంటి? కారణాలు మొత్తం దాదాపు చాలా వెతికాను నేను. ఒక కారణం ఏంటంటే సృష్టికర్తను విడిచిపెట్టుట, మరిచిపోవుట. అన్ని ఇచ్చిన దేవుణ్ణి కాలు జాడించి సకిలించుట. కరువు రాకేమొచ్చింది? మీరేమన్నా విస్తారమైన విత్తనాలు భూమిలో విత్తుతున్నారు, మానికి విత్తనాలు ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు. పంట విస్తారంగా ఏమైనా సేవలో విత్తనాలు విత్తుతున్నారు. మీరు మొత్తాన్ని పంట పండిందని తొక్కించుకొని వస్తే తిప్పి మాట అవుతుంది అన్నాడు. బైబిల్లో ఉన్న మాటలే. కరువుకి కారణం ఏంటంటే దేవుణ్ణి మరిచిపోవటం, విడిచిపెట్టడం, తృణీకరించడం, త్రువు పట్టినట్లుగా, బలిసినట్లుగా ఉండటం. అసలుకి దేవా నువ్వెవడము అంటాం. అపోస్తలుల గారి 9:5 అపోస్తలుల గారి 9:5 ప్రభువా నీవు ఎవడవి అని అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును నేనే. సౌలు అంటున్నాడు. సౌలు అప్పటికి అహంకారంగా ఉన్నాడు, పదవి వ్యామోహంలో ఉన్నాడు, ప్రభుత్వం దగ్గర పట్టా పొందినవాడుగా, అధికారం పొందినవాడుగా ఉన్నాడు, క్రైస్తవులని హింసించేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత, వెలుగు కలిగినప్పటికీ కూడా ఆ వెలుగు చూసి ఆ వెలుగులో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు ఎవడవి? ఆయన దేవుడు కనుక, ప్రేమ కలిగిన వాడు కనుక నీవు హింసించుతున్నా. నాబాల్ దగ్గరికి ఇద్దరు వచ్చారు ఆహారం కోసం. దావీదు ఎవడు? యెషయా కుమారుడు. యెషయా ఎవడు? అయ్యా యెషయా కుమారుడు అయ్యా, దావీదు రాజుగారు అయ్యా. రాజు ఎవడు? దావీదు ఏం చేశాడు? ఎవడు అన్నందుకు మెడక మీద తలకాయ తీసేద్దామని అనుకున్నాడు. ఎవడు అనే పదం పలికితేనే. కానీ దేవుడు ప్రేమ కలిగినవాడు కాబట్టి ఎవడు అనే పదం పలికినా కూడా నీవు హింసించుతున్న నజరేయుడైన యేసుని నేను అన్నాడు. కళ్ళు తెరిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు వరుసగా 1 by 1 చదవండి. ఒక 3 డిఫరెన్స్లు ఇస్తారు. ద్వితీయోపదేశకాండం 31:20 ద్వితీయోపదేశకాండము 31:20 కీర్తన గ్రంథము 73 కీర్తన 7
కీర్తన గ్రంథము 119 కీర్తన 70 వచనం. 119, 71 తీసుకోండి. 73, 7 ఒకటి తీసుకోండి. కీర్తన గ్రంథం ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 20 వచనం ఒకటి తీసుకోండి. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారైపోయారు. తిని త్రాగి క్రొవ్వు పట్టిన వారైపోయారు. నాకెళ్ళి చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఇప్పుడు 8 అయింది. ఆ రకంగా అరచాట్లు పడుతున్నారు. పగల అర్ధగంట పడుకోకూడదు, ఓడి నిద్ర అన్న పోకూడదు. పగల అర్ధగంట ఈ టయానికి నిద్ర వచ్చి సావటం పనికి మానతనం అది. మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా 12 గంటల దాకా పడుకోరు. పగలంతా మళ్ళీ ఆడతారు. నీకు ఇప్పటికే నిద్ర అవుతుందంటే నిన్నేమన్నారు అసలుకి? కీర్తన గ్రంథం 73 కీర్తన 7 వచ్చింది. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు చక్కగా ఎవరికైనా కీడు జరిగితే అనుకుంటారంట. ఎవరికైనా జరగడానికి జరిగింది అనుకోండి, కుదరాల్సిందే ఆహాహా అని అన్న తెల్లారే నీ పొడు కూడా కానీ మూతి పొడు కూడా రాలిపోతే ఒక రాయి తగిలి అప్పుడు నవ్వడానికి ఇంకోళ్ళు లేకుండా పోతారు. మనుషులు ఎట్లా ఉన్నారంటే మాయాజ్వాల. ఆడు కనుక పాతాళ భైరవులో ఇదివరకు 700 నీ ప్రాణం శిలకలో ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో ఉంటారు మనుషులు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలెక్కి మిగతా వాళ్ళు ఎగతాళి చేయించు ఉన్నారు. వాడు తిని త్రాగి తృప్తి పొందిన తర్వాత క్రొవ్విన వారైపోయారు. 119, 70. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను ఈ విషయాలన్నీ బైబిల్లో విషయాలే చెప్పాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు కరువును పంపించడానికి ఒక కుటుంబానికి కానివ్వండి, ఒక ప్రాంతానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి, కరువు రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే సృష్టికర్తని మరిచిపోవటం, తృణీకరించటం, విడిచిపెట్టడం, బలిసిన వారై క్రొవ్వు పట్టిన వారై ఉండటం అని మొదటి కారణాన్ని చెప్పాను. మొదటి కారణం కరువు రావటానికి మొదటి కారణం. దేవుడు అన్నాడు, కరువు అనే పదము మీ చెవులకు కూడా వినపడకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు నా మాట వింటే. మీరు నా మాట వింటే. 3.5 సంవత్సరాలలో ఏలియా ఏ ఊరు వెళ్ళాడు? ఏలియాని పోషించింది ఎవరు? చెప్పండి అమ్మా. ఏలియాని పోషించింది ఎవరు? ఎవరి ద్వారా? కాకి అయిపోయిన తర్వాత సారేపతి. ఆ మాట వచ్చిద్దామని అనుకుంటుంటే అసలు అనుమానంగా సరేలే అన్నట్టుగా సారేపతిని ఊరికి పంపించి విధవరాల చేత పోషించి విధవరాల కుటుంబం కూడా పోషించబడింది 3.5 సంవత్సరాలు. దేశంలో కరువు భారంగా ఉంది. ఉదయం సాయంకాలం కాకుల చేత ఆహారం వెళ్ళిపోతుంది ఏలియా దగ్గరికి. సాయంకాలం ఉదయం ఆహారం వెళతనా కూడా కెరీతు వాగులో ఉన్న నీరైపోయింది. ఏం చేయమంటావు ప్రభు అన్నాడు. సారేపతిని ఊరికి వెళ్ళు, ఒక విధవరాల ద్వారా నేను నిన్ను పోషిస్తాను, నిన్ను బట్టి ఆమెను కూడా ఆమె కుటుంబాన్ని కూడా పోషిస్తానన్నాడు దేవుడు. కరువులో కూడా దేవుడు పోషిస్తూ ఉంటే కరువు అనే పదము మీ చెవులకు వినపడకుండా మిమ్మల్ని పోషిస్తానన్నాడు. అసలు ఆ పదం అనేది మీరు ఎత్తకుండా మిమ్మల్ని పోషిస్తాను.
మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా మాట వినండి. నా మాట వింటే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. అందరూ తరలి ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను.